ఏపీ హిస్టరీ రఫీ సార్ బుక్ క్లాసెస్. ఆంధ్రదేశంలో కంపెనీ పాలన. ఆంధ్రదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ 1804లో నాటికి ఆక్రమించింది. మిగతా తెలంగాణ ప్రాంతం నిజాం నవాబుల ఆధీనంలో ఉండేది. వాస్తవానికి కోస్తా ప్రాంతం ఆంగ్లేయుల వద్ద ఉండేది. ఆంగ్లేయుల వద్దకు రాకముందే ఆంగ్లేయులకు విశాఖపట్నం, మచిలీపట్నంలో గిడ్డంగులు ఉండేవి. నిజాం నుండి పొందిన ఉత్తర సర్కారులను కంపెనీ 2 భాగాలుగా చేసింది. ఒక భాగంకి మచిలీపట్నం రాజధాని కాగా మరొక భాగానికి విశాఖపట్నం రాజధానిగా ఉండేది. అయితే 1791 నాటికి గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా అనే 4 జిల్లాలు చేశారు. ఉత్తర సర్కారుల్లో 1802లో నెల్లూరు 5వ జిల్లాగా చేరింది. ఇక రాయలసీమలో 4 జిల్లాలకు రాజధానిగా అనంతపురం ఉండేది. 1802లో మొత్తంగా శాశ్వత శిస్తు నిర్ణయ విధానాన్ని తమిళనాడులోని సేలం జిల్లా బారామహల్లో మన్రో ప్రవేశపెట్టాడు. అప్పుడు అతని హోదా సబ్ కలెక్టర్. ఇక కంపెనీ కాలం నాటి పరిశ్రమలను చూస్తే బందరు మచిలీపట్నం, కలంకారీ వస్త్రాలు నెల్లూరు రుమాళ్ళు, ఏలూరు తివాచీలు లేదా ప్రస్తుతం అగరబత్తులు, కర్నూలు అదోని రగ్గులు. ఈ ఉత్పత్తులను పోర్చుగీస్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ వారు కొని విదేశాలకి తరలించేవారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కోరంగి ఓడల నిర్మాణ పరిశ్రమలకు కేంద్రం. ఇంకా నర్సాపురం సమీపంలోని మాధవాయపాలెం శిల్పులు గ్లోబ్ అనే నౌకను తయారు చేయడంతో ప్రసిద్ధి చెందారు. కంపెనీ అంతర్గత నిర్మాణం. మొదటగా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉత్తర సర్కారులో 2 గిడ్డంగులు మాత్రం ఉండేవి. అవి 1 మచిలీపట్నం, 2 విశాఖపట్నం. ఈ గిడ్డంగుల పాలనను పర్యవేక్షించడానికి 1786లోనే మద్రాసులో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడింది. అయితే ఈ బోర్డులో లోపాలు ఉండటం వలన ఇది 1794లో రద్దయింది. దీని స్థానంలో కలెక్టర్ల వ్యవస్థ మొదలైంది. ఒక్కొక్క కలెక్టర్ ఒక్కొక్క జిల్లాలో శిస్తు వసూలుకి ఏర్పాటు అయ్యాడు. ఈ జిల్లాలో 5 ఉన్నాయి. ఈ 5 జిల్లాలకు 5 కలెక్టర్లు ఉంటారు. వీరి ప్రధాన విధి శిస్తు వసూలు. 1800 అక్టోబర్ 12న దత్తమండలాలు కంపెనీ కిందకి పోయాయి కనుక వీటిలోని 4 జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారీలకు రాజధానిగా అనంతపురం ఉండేది. అయితే 1808లో బళ్ళారి, కడపలు 2గా విభజించబడ్డాయి. అనగా 1818లో బళ్ళారిలో సబ్ కలెక్టర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి శిస్తు వసూలు చేసేవారు. ఇక ఇప్పుడు చెప్పుతున్న కర్నూలు 1858లో ఏర్పడగా, అనంతపురం జిల్లా 1882లో ఏర్పడగా, చిత్తూరు జిల్లా పటాస్కర్ అవార్డు ప్రకారం 1911లో ఏర్పడింది. మద్రాసును తమిళనాడుకు ఇవ్వడంతో. కాగా 1794లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రద్దయి కలెక్టర్ల వ్యవస్థ ఏర్పడింది. ఇంకా ఇలా ఏర్పడ్డ కలెక్టర్లకు 1794 నుండి 1800 వరకు మెజిస్ట్రేట్లు మరియు పోలీస్ అధికారాలు కూడా ఉండేవి. అయితే కలెక్టర్ల వద్దనున్న పోలీస్, మెజిస్ట్రేట్ అధికారాలను తీసివేసిన వాడు కార్న్ వాలిస్ అనే గవర్నర్ జనరల్. ఇక ఈ 2 అధికారాలను జిల్లా జడ్జికి ఇచ్చారు. అయితే ఈ విధానం పెద్దగా విజయవంతం కావనందున 1816లో కలెక్టర్లకి లా అండ్ ఆర్డర్, మెజిస్ట్రేట్ అధికారులు మరలా ఇచ్చారు. కంపెనీ పాలన కాలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం స్పెషల్ కమిషనర్లు నియమితం అయ్యేవారు. ఉదాహరణ, అప్పట్లో ఉత్తర సర్కారులో కొండ ప్రాంతాలలో తలెత్తిన గిరిజనులను అణచడానికి ఏర్పాటైన స్పెషల్ కమిషనర్ పేరు జార్జ్ రస్సెల్. కంపెనీ చెప్పిన న్యాయం. జిల్లాకో జడ్జి చొప్పున 1818లో ఏర్పాటు చేశారు. సివిల్ న్యాయాల పరిష్కారానికి సదర్ అదాలత్ లేదా జిల్లా న్యాయస్థానం అని, క్రిమినల్ నేరాలకి సదర్ ఫౌజ్దారీ అదాలత్ అని ఏర్పాటు అయ్యాయి. ఈ 2 న్యాయస్థానాలు జిల్లా స్థాయిలో ఏర్పడ్డాయి. ఇక జిల్లా జడ్జి కనుసన్నల్లో పనిచేసే కింది స్థాయి కోర్టులను సదర్ అమీన్లు అని పిలిచేవారు. వీటి క్రింద జిల్లా మున్సిపల్ కోర్టులు, గ్రామ న్యాయస్థానాలు ఉండేవి. ఈ న్యాయాన్ని బ్రిటిష్ న్యాయ పద్ధతిలోనే కొనసాగించారు. కంపెనీ చేసిన ప్రజాహిత కార్యక్రమాలు. వాస్తవానికి కంపెనీ పాలన కాలంలో విపరీతమైన కరువులు ఉన్నాయి. కారణం వర్షాలు లేక కాదు. ఆంగ్లేయుల కంపెనీ వాణిజ్య పంటలను వేయమని రైతులను నిర్బంధించడం. ఉదాహరణ, మిర్చి, పొగాకు, ప్రత్తి పంటలు పండించమని బలవంతం చేయడం. అందువలన గుంటూరులో 1833లో డొక్కల కరువు వచ్చింది.
ఫలితంగా మరెన్నో నిస్సార ప్రాంతాలను సాగులోకి తీసుకురావడం కోసం ఉభయ గోదావరి జిల్లాలను స్వర్ణమయం చేయడానికి సర్ ఆర్థర్ కాటన్ 1853లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టకు నిర్మించాడు. అలానే మరొక పథకం ప్రకారం అతని శిష్యుడైన కెప్టెన్ ఓర్ 1852-55 మధ్య కృష్ణా నదిపై బెజవాడ వద్ద ప్రకాశం బ్యారేజీని నిర్మించాడు. వీటి నిర్మాణాల వలన ఆర్థర్ కాటన్కి ఆంధ్రుల అన్నదాత అనే బిరుదు వచ్చింది. కంపెనీ పాలనా కాలంలో విద్యా విధానం 1813 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో విద్యాభివృద్ధికి ఈస్ట్ ఇండియా కంపెనీ ₹1,00,000 కేటాయించింది. మనకు తెలిసిన మేరకు థామస్ మన్రో 1820లో మద్రాసు గవర్నర్ అయిన తర్వాత 1841లో మద్రాసులో ఏర్పడిన మొట్టమొదటి స్కూల్ సెంట్రల్ కాలేజియట్ ఇన్స్టిట్యూట్. మెకాలే నివేదిక ప్రకారం 1832లో ఇంగ్లీషుని న్యాయస్థానాల భాషగా చేశారు. ఇక 1835లో ఇండియాలో ఆంగ్ల భాషగా అధికార భాషగా చేశారు. 1813లో చేసిన చార్టర్ చట్టంలోని మరొక అంశం ఇండియాలో క్రైస్తవ మిషనరీలు స్వేచ్ఛగా తమ ప్రచారంను చేసుకోవచ్చు. ఈ క్రైస్తవ మిషనరీలు అప్పట్లో చిన్న చిన్న స్కూళ్ళను ఏర్పాటు చేసి క్రైస్తవాన్ని ప్రచారం చేసేవి. దీనితో పాటు ఆంగ్ల విద్యాభివృద్ధి కూడా జరిగింది. ఇక లార్డ్ డల్హౌసీ కాలంలో 1854లో వుడ్స్ డిస్పాచ్ నివేదిక అనే భారతీయ విద్యా హక్కుల పత్రం తయారు చేయబడింది. వుడ్స్ డిస్పాచ్ నివేదిక అనే భారతీయ విద్యా హక్కుల పత్రం తయారు చేయబడింది. దీని ప్రకారం మద్రాసులో, బొంబాయిలో, కలకత్తాలో మొట్టమొదటగా 3 విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. మన ఆంధ్రాకి ప్రాతినిధ్యం వహిస్తున్న విశ్వవిద్యాలయం మద్రాస్. యునైటెడ్ లూథరన్ మిషన్ వారి కృషి వలన 1842లో గుంటూరులో ఏర్పడిన ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్ 1885లో నాటికి ఏసీ కాలేజీగా పరిణామం చెందింది. ఏసీ అనగా ఆంధ్ర క్రిస్టియన్. మచిలీపట్నంలో ఏర్పడిన స్కూలు 1852లో నోబుల్ కాలేజీగా పరిణామం చెందింది. అప్పటి గోదావరి జిల్లా కలెక్టర్ అయిన పెంతికోస్తు కృషి వలన కాకినాడలో 1852లో మిడిల్ స్కూల్ ప్రారంభమైంది. అదే నేటి పిఆర్ గవర్నమెంట్ కాలేజ్. ఇక 1856లో మచిలీపట్నంలో శేషయ్య శాస్త్రిచే ఏర్పాటైన ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్ నేటి హిందూ కాలేజీగా పరిణామం చెందింది. అలానే 1857లో విజయనగరంలో మిడిల్ స్కూల్ నేటి మహారాజా కాలేజీగా పరిణామం చెందింది. కంపెనీ కాలంలో భాష. ఈ కాలంలో ప్రధానంగా తెలుగు భాష కొనసాగుతూ ఉండేది. ఆంగ్లేయులు మన తెలుగు భాషను జెంటు భాష అని పిలిచారు. ఇది బాగా గుర్తుంచుకోండి. అలా పిలిచిన వారు సిపి బ్రౌన్ మరియు కాంప్బెల్. అప్పటి తెలుగు భాషలోకి చొచ్చుకొని వచ్చిన పోర్చుగీస్ పదాలు అల్మారా, మేస్త్రి, తాళం చెవి, బాతు. అలానే పోర్చుగీసుల వద్ద నుండి ఆంధ్రులు పొగాకును గ్రహించారు. అలానే ఆంధ్రులకి బత్తాయిలను పరిచయం చేసింది కూడా డచ్ వారు. బత్తాయి అనే పదం బటేవియా అనే పదం నుండి పుట్టింది. బటేవియా అనగా ఇండోనేషియాలోని డచ్ వారి ప్రధాన కేంద్రం. ఇంకా కంపెనీ కాలంలో తొలిగా తెలుగులో ముద్రించబడిన గ్రంథం బైబిల్. దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఈ బిట్ రీసెంట్గా గ్రూప్ 2లో అడిగారు. బెంజమిన్ షుల్జ్ 1746-47లో జర్మనీలోని రష్యా పట్టణంలోని హాలే అనే వీధిలో బైబిల్ ముద్రితం అయ్యింది. కంపెనీ మహానుభావులు. కంపెనీ కాలంలో భారత సర్వేయర్ జనరల్గా పనిచేసిన కల్నల్ కొలిన్ మెకంజీ గ్రామ చరిత్రలు రాశాడు. వీటిని కావలి సోదరులైన కావలి బొర్రయ్య, కావలి వెంకటరామస్వామిలు సేకరించి మెకంజీ చేతిలో పెట్టారు. ఈ గ్రామ చరిత్రలను కైఫియత్తులు అంటారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగిగా ఉన్న ఎండి కాంప్బెల్ తెలుగు భాషకు వ్యాకరణం తయారు చేశారు. అప్పటి తెలుగు భాష సాహిత్యాలకు కృషి చేసిన చార్లెస్ సిపి బ్రౌన్ తొలి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ తయారు చేశారు. అలానే సిపి బ్రౌన్ మరొక కృషి చిరస్మరణీయం. అది వేమన పద్యాలను సేకరించారు. అలానే తెలుగు లిపిని సైతం బ్రౌన్ ద్వారా సంస్కరించారు. ఇప్పటికీ తెలుగులో వాడే రకారములను బ్రౌన్ ప్రవేశపెట్టారు.
కంపెనీ కాలంలో మతం. క్రైస్తవ మిషనరీల ద్వారా అధికంగా కోస్తా తీర పట్టణంలో క్రైస్తవం ప్రచారం జరిగింది. ఆంధ్రదేశంలో మనకు కనబడే మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ కడప జిల్లా జమ్మలమడుగులో 1805లో ఏర్పాటయ్యింది. ఈ మిషనరీని ఏర్పాటు చేసినది లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ. క్రైస్తవ ప్రచారం ప్రభావంకు గురైన ఆంధ్రదేశం తొలి ప్రాంతాలు వరుసగా చిత్తూరు జిల్లా పొంగనూరు, అనంతపురం జిల్లా మదిగుబ్బ, నెల్లూరు జిల్లా బొక్కాపురం, గుంటూరు జిల్లా ముట్టూరు. ఈ ప్రాంతాలను మరోసారి చదవండి. కంపెనీ కాలంలో ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా క్రైస్తవం తీసుకున్న రెడ్డి కులస్తులు తమ్మ రాయపు రెడ్డి. ఇతను అనంతపురం జిల్లా మదిగుబ్బ వాసి. ఇతను నెల్లూరు, బొక్కాపురంలోను, గుంటూరులోను ప్రచారం చేశారు. అనంతరం మచిలీపట్నంలో ప్రచారం చేశారు. ఈలోగా క్రైస్తవం ఆంధ్రదేశంలో బాగా ప్రచారం పొందింది. వెసూవియస్ క్రైస్తవ మిషనరీచే ఆసియాలోనే అతిపెద్ద చర్చి మెదక్లో నిర్మించబడింది 1914-22 సంవత్సరంలో. కంపెనీ కాలంలో వినోదాలు 1804-57 సంవత్సరాల మధ్య. కంపెనీ కాలంలో ప్రజల ప్రధాన వినోదం తోలుబొమ్మలాట, పులి జోదం, ఎద్దుల పందాలు, కోడి పందాలు. కంపెనీ కాలంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు? ఇతను కోయిలకుంటకు చెందిన ఒక పాలిగాడు. ఇతని తిరుగుబాటు కంపెనీపై సరిగ్గా 1846లో జరిగింది. అంతకుముందు థామస్ మన్రో రాయలసీమలో ప్రవేశపెట్టిన రైతువారీ విధానంలో భాగంగా భూములను సర్వే చేయించి ఇనాం భూములను కంపెనీ కిందకి తీసుకువెళ్లారు. ఇది నచ్చని గ్రామాధికారులు, వృత్తి పనివారు, పురోహితులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో తిరుగుబాటు చేశారు. కానీ 1847 ఫిబ్రవరి 21న ఇతనిని కంపెనీ కోయిలకుంట్ల కర్నూలులో ఉరితీసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మరియు కొంత సమాచారం. మొఘల్ చక్రవర్తుల పాలన నుండి సర్కారు జిల్లాలు జమీందారుల పాలనలో ఉన్నాయి. ఈ విధానం నిజాం ప్రభువులు కూడా కొనసాగించారు. నిజాం అలీఖాన్ పాలనలో గోదావరి మండలంలో అరాచకం ఎక్కువైంది. హుస్సేన్ అలీఖాన్కు కౌలుకిచ్చిన పరిమితి 1769లో ముగియగానే బ్రిటిష్ వారు వేర్వేరు మండలాలను ఏర్పరిచి ప్రొవిన్షియల్ చీఫ్స్ అండ్ కౌన్సిల్ ద్వారా పరిపాలనను మొదలుపెట్టారు. రాజకీయ పౌర పాలనంతా ఈ సమితులే నిర్వహించాయి. 1794లో ఈ సమితులను రద్దు చేసి కలెక్టర్లను నియమించారు. జమీందారుల పాలన. బ్రిటిష్ వారు కూడా స్థానిక జమీందారులకే పరిపాలన అప్పగించి కప్పం పుచ్చుకునేవారు. కంపెనీ వారు పరిపాలనలో జాగీర్దారులు, అమీన్దారులు పలు రకాల పన్నుల ద్వారా ప్రజలను పీడించుకు తినేవారు. రైతులు పండించే ధాన్యంలో 3/2 వంతుల పల్లవు పంటలను, 3/1 వంతు మెట్ట పంటలను పన్నుగా విధించారు. దీనితో పాటు వారిచ్చే రుణాలపై 40-50% వరకు వడ్డీ విధించేవారు. ఇండ్లపైన, వస్త్రాలపైన, వ్యవసాయ పనిముట్లపైన, నిత్యావసర వస్తువులు విక్రయించే వ్యాపారులపైన అమితమైన పన్నులు విధించేవారు. ఈ కారణంగా సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి దుర్భరంగా తయారైంది. ఆనాడు ఉత్తర సర్కారులు యావత్తు వేర్వేరు పెద్ద జమీందారుల ఆధీనంలో ఉండేది. ప్రతి జమీందారుకు జమీన్ భూములపైన శిస్తు వసూలు అధికారమే కాగా వారి సర్వాధికారం కలిగిన హవేలీ భూములుండేవి. ఈ భూములు పట్టణాలకు, నగరాలకు సమీపంలో ఉండేవి. ఆనాడు ప్రతిభావంతులైన జమీందారుల్లో పిఠాపురం, పోలవరం, పెద్దపురం, విజయనగరం, రంప, తోటపల్లి జమీందారులు ముఖ్యులు. వారికి అధికారం మాత్రమే ప్రధానం. పాళెయదారులు. 1560లో నాయక రాజులు తమ రాజ్యంలో పాళెయాల పద్ధతి ప్రవేశపెట్టారు. కొన్ని గ్రామాలను ఒక గ్రూపుగా చేసి దానికి ఒక పాళెగాన్ని నియమించారు. రాజుకు యుద్ధ సమయంలో తమ సైనికులు సహాయపడే షరతు విధించబడింది. అందుకు గాను పాళెయగారులు తమ కింద ఉన్న గ్రామాల్లో శిస్తు పూర్తిగా కానీ కొంత భాగాన్ని కానీ వసూలు చేసుకునేవారు. ఆర్కాటు నవాబు నుంచి లభించిన చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఇటువంటి పాళెగారులు ఉండేవారు. ప్రజలకు ఆనాడు భద్రత లేదు. తమ అధికారం చెలాయించుకునేందుకు గాను పాలకుడు పెద్ద సైనిక బలాన్ని పెట్టుకునేవాడు.
చిన్న జమీందారులంటే పాళేయగారులు 2 లేక 3,000 మంది సాయుధ భటులను పోషించేవారు. దత్త మండలాలు కంపెనీ అధికారంలోకి వచ్చే సమయానికి అక్కడ ఇలాంటి సాయుధ భటులు దాదాపు 30,000 మంది ఉండేవారు. వారు చేసే అత్యాచారాలకు అంతులేదు. ఈ అరాచకాలను చూసి కంపెనీ ప్రభుత్వం జాగ్రత్త చర్యగా జమీందారుల వద్ద సాయుధ బలాగం ఉండరాదని నిషేధించింది. 1788లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడింది. బోర్డు ఉత్తర్వులను జమీందారులు తప్పనిసరిగా పాటించవలసి వచ్చింది. 1794లో కలెక్టర్ల పదవులు ఏర్పడ్డాయి. రెవెన్యూ బోర్డుకు లోబడి కలెక్టర్లు సెస్సు వసూలు చేసేవారు. కంపెనీ అధికారులు అమిత లంచగొండులు, విపరీతంగా ఫేస్కస్సులు తీసుకునేవారు. మద్రాసులో 2 ఏళ్లు ఉద్యోగం చేసిన కంపోర్డ్ అనే అధికారి తన సొంత ఆదాయం 161,000 పౌండ్లకు పెంచుకొని సీఎంకు తరలించాడు. కంపెనీ ప్రభుత్వం ఆయన మీద విచారణ చేసి బర్తరఫ్ చేసింది. ఇలాంటి ఉద్యోగులు ఎక్కువ మంది ఉండేవారు. 1802లో కంపెనీ వారు జమీందారీ ప్రాంతంలో పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్లను అమలు పరచడానికి పూనుకున్నారు. ప్రజా విప్లవానికి వ్యతిరేకంగా ఒక జమీందారీ వర్గాన్ని సృష్టించడం పర్మనెంట్ సెటిల్మెంట్ ఉద్దేశం. ఈ చరిత్ర జమీందారులకు వంశపరంపరమైన హక్కులు లభించాయి. పర్మనెంట్ సెటిల్మెంట్ జమీందారుల హక్కులను పరిశీలించే కానీ దీనివల్ల వారి స్వతంత్రం కూడా హరించుకుపోయింది. జమీందారులు పాళేగారులు తమ వద్ద ఉంచుకున్న సాయుధ బలాగాలను విసర్జించవలసి వచ్చింది. దీనితో వారు తిరుగుబాటు చేశారు. తమ అధికారాలను విసర్జించలేక జమీందారులు పోరాటాలు చేశారే కానీ వీరికి ప్రజలలో బలం లేదు. శాశ్వత సెటిల్మెంట్ పద్ధతి ఆచరణలో విఫలమైంది. రైతులు, జమీందారులు అనే సంస్థలు శాశ్వత రూపం దాల్చాయి. జమీందారులు రైతులు సహజీవనం చేయలేరు. జమీందారుల్లో చాలామంది విలాస ప్రియులు. ప్రజల ఎడల వారికి శ్రద్ధ లేదు. 1822లో మద్రాసు గవర్నర్ సర్ థామస్ మన్రో సర్కారు జిల్లాలు పర్యటించినప్పుడు శాశ్వత సెటిల్మెంట్ రైతులకు నష్టదాయకమని అభిప్రాయపడి రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ విధానంతో శిస్తులు విపరీతంగా పెరిగాయి. కరువులు 1700 నుంచి 1800 వరకు కర్ణాటక యుద్ధంతో బ్రిటిష్, ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన పోరాటాలతో పాళేగారులు, ఏజెన్సీ ప్రాంతాల వారు కావించిన తిరుగుబాట్లతో ఆంధ్రదేశం చాలా నష్టపోయింది. వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. ఆ రోజుల్లోనే దేశవ్యాప్తంగా వచ్చిన దారుణ కరువులను ఈ పరిస్థితులు భరించలేకపోయాయి. గుంటూరు, కృష్ణా 2 జిల్లాల్లోనే 15 లక్షల మంది ఆకలి బాధతో మరణించారు. 2 దశాబ్దాల వరకు కూడా దేశం పూర్వ స్థాయిని అందుకోలేకపోయింది. గోదావరి డెల్టా ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంతో ఆంధ్రదేశంలో ఆధునిక నీటిపారుదల అభివృద్ధి ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆ నిర్మాణాన్ని 1853లో విజయవంతంగా పూర్తి గావించిన సర్ ఆర్థర్ కాటన్ కృషి ఎంతో హర్షింపదగింది. ఈనాడు దాదాపు 10 లక్షల ఎకరాల్లో ప్రాజెక్ట్ కింద సాగు జరుగుతుంది. కృష్ణానదిపై విజయవాడ వద్ద కృష్ణా బ్యారేజీ నిర్మాణం జరిగింది. ఇది కూడా సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని కృషి ఫలితమే. పెన్నా, మోపాడు రిజర్వాయర్లు, కర్నూలు, కడప కాలువ, నాగావళి మొన్నగునివి బ్రిటిష్ హయాంలోనివే. క్షీణదశ పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక విప్లవం ప్రారంభం కావడానికి పూర్వమే భారతదేశం ప్రపంచంలోకెల్లా ప్రధానమైన పరిశ్రమగా రూపొందింది. ఆ కాలంలో భారతదేశం ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా కూడా ఉండేది. ఈ దేశం నుంచి విదేశాలకు బియ్యం, గోధుమలు, పంచదార, ముడి, పత్తి మాత్రమే కాక నూలు వస్త్రాలు, పట్టు వస్త్రాలు, రకరకాల విలాస వస్తువులు ఎగుమతి అవుతుండేవి. విజ్ఞానం కలిగిన శిల్పాలు, నిపుణులైన వృత్తి పనివారు తయారు చేసిన లోహ వస్తువులు, కొయ్యతోనూ దంతంతోనూ చెక్కిన కళాఖండాలు, నూలుతోనూ పట్టుతోనూ చేసిన నాజూకైన రవశిల్లాలు దేశ విదేశాలకు ఎగుమతి అయ్యి ప్రపంచం అంతటా పేరు పొందాయి. వాటికి ప్రపంచమంతటా గొప్ప గిరాకీ ఉండేది. 18వ శతాబ్దంలో విశాఖపట్నంలో ఇరుగుడు కర్ర మీద దంతపు పని చేసిన 8 కుర్చీలు లండన్లో 16,000 పౌండ్లకు అంటే సుమారు 3 లక్షల రూపాయలకు అమ్ముడుపోయినట్లు బేబిన్ హిల్లియర్ తన పుస్తకంలో రాశాడు. హైదరాబాద్ సంస్థానంలోని నారాయణపేటలో నేసిన
జరీ బట్టలు, నాందేడులో తయారైన సన్నని మల్మల్ గుడ్డలు, దౌలతాబాద్లో తయారైన కాగితం నాణ్యతలో మంచి పేరు తెచ్చుకున్నాయి. ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందినవి వరంగల్ తివాచీలు. వీటిని 1851లో లండన్లో క్రిస్టల్ ప్యాలెస్లో జరిగిన పారిశ్రామిక ప్రదర్శనలో ప్రదర్శించినప్పుడు అవి ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి. రాకపోకల సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు పెరగడంతో బ్రిటిష్ సరుకులు వివిధ ప్రాంతాలను వెల్లువగా ముంచెత్తాయి. పురాతన కాలం నుంచి నిర్వహించబడుతున్న గ్రామ పరిశ్రమలు వాటిని తట్టుకోలేక మూలపడ్డాయి. ఉపాధి కోల్పోయిన వారిలో చాలామంది మారిషస్, ఫిజీ, బర్మా, దక్షిణాఫ్రికా మొదలైన దేశాలకు వలసపోయారు. నెల్లూరు జిల్లాలో లభించే మైకా, విశాఖలో లభించే మాంగనీస్ యావత్తు తమ దేశానికి తరలించుకుపోయారు. కుంపిని వారి కాలంలో భారతదేశం క్రమంగా బ్రిటన్ పారిశ్రామిక వ్యవస్థకు ముడిసరుకులు సరఫరాలు చేసే వ్యవసాయ క్షేత్రంగా తయారైంది. నిజాం ప్రభువులు, కర్ణాటక నవాబులు, కుంపిని వారి పరిపాలనలో హిందూ మతానికి క్షీణదశ పట్టింది. దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని వీరంతా తమ ప్రాంతాలకు తరలించుకుపోయారు. వెంకటేశ్వర స్వామి భక్తులు చెల్లించే ముడుపులతో కుంపిని వారికి సాలీనా 1,00,000 రూపాయల ఆదాయం లభించేది. కొండ మీద ఏ ధర్మకార్యం చేయాలనుకున్నా సర్కారుకు రుసుము చెల్లించుకోవాలి. హిందూ మతంలో ఆచార్యుల యుగం సమాప్తమైంది. చిల్లర దేవుళ్ళు ఎక్కువయ్యారు. ప్రజలను సన్మార్గంలో నడిపించే పీఠాధిపతులు కొరవయ్యారు. ఈ అంధకార యుగంలో కొందరు భక్తాగ్రేసరులు ముందుకొచ్చి జ్ఞానభిక్ష పెట్టారు. బ్రహ్మానంద యోగి, ఇంద్రపీటి బ్రహ్మన్న, నరసింహదాసు, వరనారాయణదాసు, ఆదికేశవులు, వీరస్వామి మొదలైన భక్తులు పామర జనంలో మత ప్రచారం చేశారు. సాహిత్యం. అనేక రాజకీయ ఒడిదుడుకుల మధ్య ఈ యుగంలో సాహిత్యం విరాజిల్లింది. ఆణిముత్యాల లాంటి 1000 వేమన ఆట విలదులను బ్రౌన్ మనకు అందించాడు. పాణిని సంస్కృత వ్యాకరణానికి దీటైనది చిన్నయ్య సూరి తెలుగు వ్యాకరణం. బహుజనపల్లి సీతారామయ్య చార్యుని శబ్దరత్నాకరం, బ్రౌన్ ద్వారా నిఘంటువులు మన సాహిత్యాన్ని పరిపుష్టం చేశాయి. భర్తృహరి సుభాషితాన్ని తెనిగించిన 3 మూర్తులు ఏనుగు లక్ష్మణ కవి, ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన. ఈ కాలంలోనే వారే కవి సార్వభౌముడనే బిరుదు పొందిన కూచిమంచి తిమ్మన కవి రాజశేఖర విలాసము మొదలైన వ్యాఖ్యలు రచించాడు. కంకటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని చంపు గ్రంథంగా రచించాడు. దిట్టకవి నారాయణ కవి బొబ్బిలి కాదని సంగ్రహంగా తీసుకొని రంగరాయ చరిత్ర అనే చారిత్రక ప్రబంధానికి రూపకల్పన చేశాడు. 18వ శతాబ్ది ఉత్తరార్ధం 19వ శతాబ్ది పూర్వార్ధంలో నివసించిన కవులలో శ్రీకృష్ణమూర్తి, మాండపాక పార్వతీశ్వర కవులు, గోపీనాథము, వెంకటకవి మొదలైన వారిని పేర్కొనవచ్చు. వెంకటరమణ శాస్త్రి, వేదము వెంకటరాయ శాస్త్రి, కుప్పు స్వామయ్య, చిన్నయ్య సూరి, సీతారామాచార్యులు మొదలైన వారు అరవ భాష వారే అయిన తెలుగులో ఉద్గ్రంథాలు రచించారు. పూదూరు సీతారామయ్య శాస్త్రి పెదబాల శిక్ష నేటికి ప్రసిద్ధమే. ఈ కాలంలో రచయిత్రులలో తరిగొండ వెంగమాంబ ముఖ్యురాలు. ఈమె వెంకటాచల మహాత్మ్యం, జ్ఞాన వాసిష్ఠ రామాయణం, ద్విపద, రాజయోగసారం అనే వైష్ణవ గ్రంథాలు రచించింది. ఈ కాలంలో తెలంగాణలో విలసిల్లిన కవులలో సురభి మాధవరాయలు, పరశురామ పంతుల లింగమూర్తి, మరింగంటి కవులు ముఖ్యులు. మాధవరాయలు జట్టప్రోలు సంస్థానాధీశునుడు. ఇతడు చంద్రిక పరిణయము అనే గ్రంథాన్ని రచించాడు. తన నీతి చంద్రిక ద్వారా గద్యంలో కూడా కావ్య నిర్మాణం చేయవచ్చని నిరూపించాడు. చిన్నయేశ్వరి ఆంధ్ర భాషా సేవకు కారణ జన్యుడిగా మన మధ్య నిలిచిపోయాడు. బ్రౌన్
ఆయన 300 పైగా సేకరించి మనకిచ్చిన గ్రంథ వస్తు సంచయమే చెన్నపురిలోని ప్రాచ్య లిఖిత భండాగారం. స్వీయ మత గ్రంథమైన బైబిల్ను తెనిగించడానికి సహాయపడ్డాడు. వేమన శతకాన్ని సంతరించాడు. అమరావతిలోని బౌద్ధ స్తూపాలను వెలికి తీశాడు. కల్నల్ మెకంజీ ఆయన సంపాదించి పెట్టిన రికార్డులు, కైఫియత్తులు మన చరిత్ర రచనకు అమూల్యాభరణాలు.